మీ డిగ్రీ పూర్తయిందా? ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? ప్రతి నెల 46,000కు పైగా జీతం, బ్యాంకింగ్ సెక్టార్లో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అప్లై చేయడానికి ఎటువంటి స్పెషల్ డిగ్రీ అవసరం లేదు, కేవలం డిగ్రీ ఉంటే చాలు. అలాంటి ఒక బంగారు అవకాశం ఇప్పుడు నాబార్డ్ నుంచి వచ్చింది. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి అర్హత ఉందా లేదా, ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ఎప్పుడు, జీతం ఎంత వస్తుంది, ఇలా అన్ని కూడా క్లియర్ గా తెలుస్తాయి. సో ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మనం తెలుసుకోబోయేది నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 గురించి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటేనే గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, బ్యాంకింగ్ రంగానికి టాప్ సంస్థ. అలాంటి నాబార్డ్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ లక్ష్యం ఒక్కటే, డిగ్రీ చేసిన యువతకి ఒక స్టేబుల్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం. కాబట్టి డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్స్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో మీ అందరి అవగాహన కోసం ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా వివరంగా ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. హియర్ ద కాన్సెప్ట్ ఈస్ నాబార్డ్ నోటిఫికేషన్ 2026 ఫుల్ ఇన్ఫర్మేషన్. అందులో భాగంగా ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. నాబార్డ్ నోటిఫికేషన్ 2026 ద్వారా డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డెవలప్మెంట్ అసిస్టెంట్ 159 పోస్టులు, డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ కేటగిరీకి సంబంధించి 3 పోస్టులు, మొత్తంగా 162 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారతదేశం మొత్తం నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు బాగా గుర్తుపెట్టుకోవాలి, చెప్తాను చూడండి. ఆన్లైన్ అప్లికేషన్లు జనవరి 17, 2026 నుంచి ప్రారంభమయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 3, 2026. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 21, 2026. మెయిన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 12, 2026 నిర్వహిస్తారు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే 2026 జనవరి 1 నాటికి వయసు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనవరి 2, 1991 నుంచి జనవరి 1, 2005 మధ్య పుట్టి ఉండాలి. ఇక రిజర్వేషన్ అభ్యర్థులకు SC, ST అయితే గనక 5 సంవత్సరాలు, OBC 3 సంవత్సరాలు, ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వారికి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంటుంది. అంటే ఏజ్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి గనక చూసుకున్నట్లయితే ముందుగా డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్ట్ గురించి చూద్దాం. ఏదైనా డిసిప్లిన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, OBC, EWS అప్లికెంట్స్ కు కనీసం 50% మార్కులు అవసరం. SC, ST, PWBD ఎగ్జాంపుల్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు జస్ట్ పాస్ సరిపోతుంది. ఇక డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్ట్ కు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీలో హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఇక్కడ కూడా రిజర్వేషన్ అభ్యర్థులకు జస్ట్ పాస్ సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ కి తెలిసిందే కదా, 50% పాస్ పర్సెంటేజ్ ఉండాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. ఈ జాబ్స్ కు సెలక్షన్ మొత్తం 3 దశల్లో జరుగుతుంది. అందులో మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, చివరిగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇంకా ప్రిలిమ్స్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంటాయి. మొత్తం 60 నిమిషాల్లో 100 మార్కుల పరీక్ష ఉంటుంది. ఇక మెయిన్స్ లో చూసుకున్నట్లయితే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ఇందులో అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్. అంతేకాదు కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటాయి. సో మెయిన్స్ మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇక్కడ వరకు అర్థమైందా అండి? ఇదంతా బానే ఉంది, మరి అప్లికేషన్ కి ఫీ ఏమైనా ఉంటుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. దానికి క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. జనరల్, OBC, EWS అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 550 రూపాయలు చెల్లించాలి. నెక్స్ట్ SC, ST, PWBD అభ్యర్థులు కేవలం 100 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు సాలరీ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే స్టార్టింగ్ బేసిక్ పే 23,100 రూపాయలు ఉంటుంది. అన్ని అలవెన్సులు కలిపి నెలకు సుమారు 46,000 నుంచి 47,000 వరకు జీతం వస్తుంది. ఇది ఒక స్టేబుల్ అండ్ రెగ్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్. ఇక నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్, హౌ టు అప్లై చూద్దాం చూడండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే www.nabard.org వెబ్సైట్ కి వెళ్ళాలి. అక్కడ కెరీర్ నోటీసెస్ సెలక్షన్స్ లో
ఈ నోటిఫికేషన్ ఉంటుంది. అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్ లోనే చేయాలి. చివరి తేదీ మరొకసారి గుర్తు చేస్తున్నాను చూడండి, February 3, 2026. ఈ తేదీలోపు ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేసేసుకోండి. ఇక ఆ తర్వాత అప్లై చేయడానికి వీలుండదు. సో డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ ఈ నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026ని సీరియస్ గా తీసుకోండి. ఇది లాటరీ కాదు, సరైన ప్రిపరేషన్ చేస్తే వచ్చే లైఫ్ సెటిల్ చేసే జాబ్. సో అర్థమైందా అండి? డిగ్రీ చేసి ఎవరైతే జాబ్ లేకుండా ఖాళీగా ఉంటున్నారో, లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదొక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. సో తప్పకుండా నాబార్డ్ రిలీజ్ చేసిన ఈ జాబ్ నోటిఫికేషన్ ని సద్వినియోగం చేసుకోండి. ఈ ఎగ్జామ్స్ అన్ని రాసి మన లక్ బాగుంటే తప్పకుండా లైఫ్ సెటిల్ చేసే జాబ్ వస్తుంది, అది కూడా గవర్నమెంట్ జాబ్. సో అంతే అండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి అని. సో మీరు చేయాల్సిందల్లా మీరు వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా, లేదా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి మీకు వీడియో రూపంలో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతే అండి, ఇది ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్ట్రేట్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. Boss Wala. Be the boss.